బీజేపీ లీకులతో వైసీపీ షేక్ అవుతోంది. త్వరలో సంచలనాలు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేసిన కామెంట్స్ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. వైసీపీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ సమన్లు జారీ అయిన నేపథ్యంలో మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. లిక్కర్ స్కామ్ ఒక్కటే కాకుండా రాష్ట్రంలో వైసీపీ పాలనలో అనేక అరాచకాలు చోటు చేసుకున్నాయని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెబుతున్నారు. వీటిపై కేంద్రం సీరియస్ గా ఉందని, త్వరలో సంచలన చర్యలకు దిగుతుందని మాధవ్ మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ లెక్కను చూస్తే మాజీ సీఎం జగన్ అరెస్ట్ అయ్యే పరిస్థితులున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం 2 రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా పరోక్షంగా ఇదే విధమైన సంకేతాలు ఇచ్చారు. ఒకప్పుడు వైసీపీ తరఫున ఢిల్లీలో లాబియింగ్ చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిపై ప్రేమను చంపుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి కూడా జైలు కష్టాలకు సిద్ధం కావాలని సాయిరెడ్డి సంకేతాలు పంపుతున్నారు. 5 ఏళ్ల పాలనలో లిక్కర్ స్కామ్ తో జనం ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్లు దోచుకున్న జే గ్యాంగ్ తాజా పరిణామాలతో ఏం చేయాలో, ఎలా బయటపడాలో తేల్చుకోలేకపోతోందని కూడా అంటున్నారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నాయన్న అంచనాతో వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన తాడేపల్లి రాకుండా బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మకాం పెట్టినట్లు చెబుతున్నారు. అక్కడికి న్యాయ కోవిధులను రప్పించుకుని ప్రస్తుత పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే విషయంపై మేధోమదనం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి బీజేపీ లీక్స్ తో వైసీపీ షాక్ అవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది.